ఈ చెట్టు అయితే ఒక పెద్ద కల్పవృక్షమే అనొచ్చు. తెంపిన కొద్దీ అసలు ఒడవని పువ్వులు ఇంకా మనకే చాలే అనిపించాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఇన్ని పువ్వులైతే తెంపుకున్నాను చాలండి. మరి చెట్టుకి బోసిగా ఉంచడం కూడా నాకు ఇష్టం ఉండదు. కొన్ని పువ్వులు చెట్టుకు వదిలేస్తాను. ఇంకా వీటినైతే మాల కట్టుకుంటాను. ఇంకా నేను ఏమేమి విత్తనాలు వేసుకుంటున్నాను అనేది చూపిస్తాను. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనం గార్డెన్లో కొన్ని విరజాజులు అయితే ఉన్నాయి. ఇవి తెంపుకొని అదేవిధంగా జూన్లో నేను ఏం విత్తనాలు వేస్తున్నాను అనేది చూపిస్తాను. ఆల్రెడీ కొన్ని అయితే వేసాను, కొన్ని స్ప్రౌట్ వచ్చాయి, కొన్ని చిన్న చిన్న మొలకలుగా ఉన్నాయి. అలా ఉంది. అయితే ఏమేమి వేసుకోవచ్చు అనేది నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీ వరకు చేరుద్దాం అనుకుంటున్నాను. చూసారా, ఇంకా మనకి గార్డెన్లో పూల వర్షమే. ఈ విరజాజులు వస్తూనే ఉంటాయని చెప్పాను కదా, ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఇప్పుడైతే పూలన్నీ ఉన్నాయి. అక్కడ కొన్ని కనకాంబరాలు ఉన్నాయి. చాలా మటుకు కొంచెం పెస్ట్ వచ్చిందని చాలా మొక్కలు తీసేసిన. ఈ మొగ్గలన్నీ కూడా మనం ఒక 5 వరకు తెంపుకోవాలి, లేకపోతే అన్నీ విచ్చుకొని మనకి స్మెల్ అంతా వెళ్ళిపోతుంది, ఇంకా తొందరగా వాడిపోతాయి అన్నమాట. మనం 5 వరకు తెంపేసి మంచిగా మాల కట్టుకొని నెక్స్ట్ డే పూజకు కానీ పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ పూలన్నీ కూడా నేను తెంపుతాను. చాలా సన్నగా ఉంటాయి కాబట్టి చాలా టైం పడుతుంది. ఇవి తెంపే వరకు ఒక 1 అవర్ అన్న అవుతుంది. నేను ఇవన్నీ తెంపినాక మళ్ళీ చూపిస్తాను. ఈ మొక్కలు తెంపుకోవడానికి ఓపిక ఎక్కువ ఉండాలి. చాలా మంచిగా వస్తున్నాయి ప్రూనింగ్ చేసిన తర్వాత. ఓకే, చాలే. మనం జూన్ రాగానే అన్ని రకాల విత్తనాలు వేసుకోవచ్చండి. ముఖ్యంగా టెర్రస్ గార్డెన్ అయితే మనకున్న ప్లేస్ని బట్టి మనం తినే రకాలను ఎంచుకుంటే బాగుంటుంది. గార్డెన్లో కూరగాయలతో పాటు ఇట్లా రకరకాల పూల మొక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు జూన్లో వేసుకున్నామంటే ఆగస్టులో మనకి పూజలు ఉంటాయి కదా, ఇట్లా అన్ని రకాల కూడా నారు వేసుకోవచ్చు. ఇది ఆస్టర్ చామంతి, డాలియా, ఇవన్నీ కూడా బల్బుగా ఫామ్ అవుతుంది. డాలియా ఇవి కూడా మనం నారుగా పోసుకొని తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఇంకా బెండకాయల్లోనే మనం నార్మల్గా చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర. చెట్టు బెండ, ఇంకా నార్మల్ బెండ, నాటు రకము. ఇది కొత్తగా తీసుకున్నాను అనమాట, రెడ్ బెండ. ఇంకా పొట్లకాయ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా వంకాయల్లోనే రకాలు చెట్టు చిక్కుడు. మనము తీగ చిక్కుడు ఏంటంటే మనము కొంచెం సెప్టెంబర్లో వేసుకుంటే అప్పుడు చలి బాగా ఉంటుంది కదా, కాయలు బాగా వస్తాయి. ఈ చెట్టు చిక్కుడు అయితే 365 డేస్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మిర్చిలోనే చాలా రకాలు మీకు అందుబాటులో ఉన్నవి, మీ దగ్గర ఉన్న రకరకాలను కూడా వేసుకోండి. మిగతా మొక్కలతో పోలిస్తే వంకాయ ఇంకా ఈ మిర్చి ఏంటంటే ఒక ప్లాంట్ని మనం 1 ఇయర్ వరకు కూడా కాపాడుకోవచ్చు. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ని బట్టి అది చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎక్కువ పుల్లటి మజ్జిగ ఇవ్వాలి. ఇది రెడ్ అమరాంతస్ సీడ్స్. మనం ఒక్కసారి స్టెమ్ కటింగ్ ద్వారా గ్రో చేసుకొని దాని నుంచి ఇట్లా సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నారు కూడా వచ్చింది. నేనేంటంటే ఒక్కొక్క కంటైనర్ ఖాళీ అవుతుంటే వేసుకుంటూ ఉన్నాను. ఇదైతే గోకరకాయ, గోర్చిక్కుడు అంటారు కదా, ఇవి కూడా సీడ్స్ మనవి పండించుకున్నవి. నేనే ఇట్లా కొన్ని ఉంచేస్తూ ఉంటాను అనమాట. మళ్ళీ మనం కొనకుండా ఒక్కసారి మనం పెంచినామంటే ఇంకా అవే మనం జమ చేసుకుంటూ ఉండాలి. ఇవి చుక్కకూర విత్తనాలు. అంటే ఏమి వేసుకోవచ్చు ఏమి వేయకూడదు అని ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా. మొత్తానికి చెప్పాలంటే అన్ని రకాలు కూడా మనకి జూన్లో వేసుకోవచ్చు. ఒక చిక్కుళ్ళు చలికి పెరిగే బీన్స్ లాంటివి తప్ప, అవి కూడా ఏంటంటే వర్షంకి చలిని ఎక్కువ ఇష్టపడతాయి. చలికి బాగా వస్తుంది అనమాట కాత. ఇంకా మిర్చిలోనే ఇట్లా అన్నీ కూడా ఇవన్నీ కూడా చూడండి మన గార్డెన్లోనే. రాడిష్ కూడా వేసుకోండి, బాగానే వస్తుంది. క్యారెట్, బీట్రూట్, ఇంకా వీటితో పాటు మీకు ఏవి ఉంటే అవి వేసుకోండి, చాలా మంచిగా అయితే పెరుగుతాయి. కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మన గార్డెన్లో వేసుకున్నాను 1-2 కంటైనర్లు ఖాళీ అవుతుంటే ఇవి వేసుకుంటూ ఉన్నాను. మనకి ఎన్ని కంటైనర్లు ఉన్నా కానీ సరిపోవన్నమాట. మనం అన్నీ ఒక్కసారి వేసుకోవాలంటే కుదరదు. అందుకే ఖాళీ అవుతుంటుంటే వేసుకుంటూ ఉన్నాను. ఈసారి కొత్తగా ఇదేంటి ఎయిర్ పొటాటో కూడా వేసాను. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇంకా ఇక్కడ ఇవి నువ్వుల చెట్టు అనమాట. అట్లా అప్పుడప్పుడు కొన్ని ప్రయత్నిస్తూ ఉంటాను. ఇదేంటంటే 365 డేస్ చిక్కుడు, పర్పుల్ కలర్ది. ఇదైతే వస్తుంది. మరి మనం ఇది వేసింది కాదు, పడి మొలిచిందే. ఇంకా కొన్ని మొక్కలు వస్తూ ఉంటే అతిథిలాగా మనం వాటిని తీసేయలేకుండా ఉంటామన్నమాట. మనసు ఒప్పుకోదు. సరేలే వచ్చింది కదా ఉండని, కాస్తుందో లేదో చూద్దాము.
ఇంకా కంటైనర్ కూడా పెద్దగానే ఉంది కదా అని ఉంచేసాను. ఇంకా మిర్చిలోనే ఇవి కొన్ని వేరే రకాలు బజ్జీ మిర్చి అంటారు కదా, అలాంటివి అనమాట. పూత వస్తుంది. ఇంకా దీనికి కంపోస్ట్ వచ్చి నేను ఇంట్లో వండిన పదార్థాలు పెట్టాలని ఇట్లా ఒక పాట్ పెట్టి వేస్తాను. ఎందుకంటే మనం ఓపెన్గా పెడితే అదేంటంటే దోమలు ఈగలు వస్తూ ఉంటాయి. దానిపైనుంచి కొంచెం మట్టి వేస్తే సరిపోతుంది. ఇంకా దోసకాయలు కూడా వేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఇంకా మనకు మందారం మొక్కలు అంటే ఉండాల్సిందే. ఇంకా ఇవన్నీ కూడా వెనకాల మందారం మొక్కలు. ఏది ఇది అది అని కాకుండా అన్నీ కూడా వేసుకోవచ్చు. గోరింటాకు కూడా తప్పకుండా ఒక కొమ్మ నాటుకోండి. ఇప్పుడు ఆషాఢం వస్తుంది కదా, మన ఆడవాళ్ళకి గోరింటాకు చేతి నిండా ఉండడం ఇష్టం కాబట్టి ఒక గోరింటాకు కొమ్మను కూడా నాటుకోండి. చూసారు కదా, ఇవి రెడ్ అమరాంతస్, ఇంకా స్వీట్ పొటాటో స్టెమ్ కటింగ్స్ పెట్టుకున్నాను. ఇట్లా కొన్ని చూపిస్తూ ఉంటే ఎవరెవరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా అంటూ ఉంటుంది కదా, మీకు అందుబాటులో ఉన్న వాటిని ఇందులో ఎంచుకొని వేసుకోండి. ఇంకా ఇక్కడైతే వంకాయ మొక్కలు చూసారు కదా, ఎంత బ్రహ్మాండంగా చిన్న వంకాయ తోటలాగా పెరుగుతున్నాయి. చూసారా, కాయలు అయితే చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి. వీటన్నింటికి కూడా మనది కిచెన్ వేస్ట్ గార్డెన్ కాబట్టి కిచెన్ వేస్ట్ నుంచే వంకాయలు చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయి. చూసారా, అంతా కూడా పూత ఖాతా మీద ఉంది, వస్తాయి, చాలా బాగానే వస్తున్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే నేను ఒక్కొక్కటిగా వేసుకున్నాను అనమాట. మనం ఏది వేయాలి ఏది వేయద్దు అని డౌట్ లేకుండా ఒక చిక్కుళ్ళు తప్ప మిగతా అన్నీ వేసుకోండి. అది కూడా చలికి పెరిగే ఉంటాయి కొన్ని నాటు రకాలు. ఇప్పుడు కొత్తగా 365 డేస్ చిక్కుడు వచ్చింది కదా, అదైతే 365 రోజులు వస్తూనే ఉంటాయి మనకు కాయలు. ఎక్కువ రావు, కానీ చలికి ఏ చిక్కుళ్ళు అయినా సరే మీరు ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా వచ్చినా కానీ చలికాలంలో మాత్రం వచ్చినంత కాపు అయితే రాదనమాట. ఇంక ఇది వచ్చేసి నేతి బీరకాయ వేసాను, వస్తుంది. ఇట్లా స్పినాచ్ కూడా ఉంటే బాగుంటుంది, మల్బరీ స్పినాచ్. ఇంక ఇవన్నీతో పాటు ఇంకా ఇక్కడ కొన్ని వేరేవైతే కంపోస్ట్ యాడ్ చేసి పెట్టిన. ఇది ఇప్పుడే ఒక 2 డేస్ అవుతుంది కాబట్టి కొంచెం ఆగాలి, ఒక 2-3 డేస్ తర్వాత. ఇంకా ఇక్కడ ఆకాకర ఎలా వస్తుందో చూడాలి. ఇది గ్లోబల్ అమరాంతస్, నల్లేరు. ఈ విధంగా కొన్ని మన గార్డెన్లోవి సీడ్స్ కోసం వదిలేసిన. ఇవి ఏంటనుకుంటున్నారా, వంకాయలండి, వైట్ వంకాయలు సీడ్స్ కోసం ఉంచిన. మళ్ళీ మనం కొనకుండా కొన్నిసార్లు ఇట్లా 1-2 కాయలు ఉంచేసినాం అనుకోండి చెట్టుకి, బ్రహ్మాండంగా మన విత్తనాలు మనకే ఉంటాయి. ప్రజెంట్ అయితే గార్డెన్లో ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకున్నాను. ఇది వచ్చి నల్ల పసుపు అనమాట. నల్ల పసుపు కూడా చాలా ఆయుర్వేదిక గుణాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉండాల్సిన మొక్క. ఇంకా ఇది వచ్చేసి బీన్స్లోనే వేరే రకం అనమాట. ఇది ఏమంటారు, అలసందలు అంటారు కదా, అదనమాట. ఇదేంటంటే ఈజీగా వస్తుంది. చెట్టు బీన్స్ ఏంటంటే మనకు కొంచెం అంతగా రాదు, నాకైతే రాలేదు. మరి మీరు ఒకసారి ప్రయత్నించండి. ఇంకా ఈ పసుపు మనం నాటుకున్నవి బాగానే వచ్చాయి, వెనుక ముందుగా వస్తున్నాయి అన్నమాట. చుక్కకూర. ఇంకా ఇక్కడ మనకి ఒక స్పెషల్ గెస్ట్ అనమాట. ఇది చూసారా, ఇదేం ఫ్రూట్ అనుకుంటున్నారు? ఇదిగోండి, గుర్తుపట్టారా? మస్క్ మిలన్. ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్. ఇట్లా ప్రజెంట్ అయితే గార్డెన్ ఇట్లుంది. దోసకాయలతోటి ఎక్కువగా నిండి ఉందన్నమాట. దోసకాయలు ఇవన్నీ కూడా పూత చాలా బాగుంది. ఇంకా దొండకాయలు ఇవన్నీ కూడా కాయలుగా వస్తాయి. నెక్స్ట్ హార్వెస్ట్లో కేజీకి పైన వస్తుండొచ్చు నాకు తెలిసి. చూడండి, చాలా పూత అయితే ఉంది. ఇదిగోండి, కొమ్మకి పూతనే ఉంది. ఇది చెరుకు వేసుకున్నాను పూజ కోసం, కామాక్షి పూజ కోసం మనం చెరుకు వాడుతాం కదా. ఇంకా ఈ బీరకాయలు కూడా వేసుకోవచ్చు. ఇంకా వీటితో పాటు అన్ని రకాల ఆకుకూరలు కూడా వేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఎక్కువ వర్షం పడేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా పెట్టుకోకుండా స్టాండ్ల కింద అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నా గార్డెన్లో అయితే ఈ విధంగా ప్రజెంట్ ఈ కూరగాయలు వేసుకుంటున్నాను. ఇంకా వీటితో పాటు టమాటో కంపల్సరీగా ఉండాలండి మన గార్డెన్లో. టమాటో లేకపోతే మనకి వెల్దీగా ఉన్నట్టు ఉంటుంది. ఎన్ని కూరగాయలు ఉన్నా కానీ చాలా బాగా హార్వెస్ట్ వస్తాయి కాబట్టి టొమాటోని కూడా వేసుకోండి. ఇంకా గోంగూర కూడా ఉండాల్సిందే. ఈ విధంగా ప్రతి ఒక్కటి వేసుకోవచ్చు. చలికి ఒక చిక్కుళ్ళు తప్ప, చిక్కుడులో కూడా అన్ని రకాలు కదండి. ఒకటి ఏంటంటే అది నాటు వెరైటీ ఉంటుంది,
చిన్నగా వచ్చి అది ఏంటంటే మనం ఎప్పుడు వేసినా కానీ అది సీజన్లో వచ్చే చిక్కుళ్ళు అనమాట. అవి తప్ప అన్ని కూరగాయలు వేసుకోవచ్చు. కాకపోతే వర్షానికి పూత కాత టైంలో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటితో పాటు పసుపు దుంపలు అవన్నీ కూడా నాటుకోండి. ఆల్రెడీ మనకు మొలకలు వచ్చాయి కదా. ఇంకా నేను మామిడి అల్లం కూడా వేసుకున్నాను. ఇదిగోండి మామిడి అల్లం కూడా స్ప్రౌట్ వచ్చింది. ఇదిగోండి ఒక్కొక్క కంటైనర్ ఖాళీ అవుతుంటే ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఇందులో కొన్ని మొక్కలు మనము డైరెక్ట్గా వేసుకుంటే కొన్ని నారు పోసుకొని వేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వంకాయ, మిర్చి, టమాటో నారు వేసుకోవాలి. మిగతా అన్నీ డైరెక్ట్గా వేసుకున్నా సరిపోతుంది. వీటన్నిటితో పాటు ఇట్లా పొగడ బంతిని కూడా, ఇదేమంటారు కారం బంతిని కూడా వేసుకోండి. మనకు నెమటోడ్స్ అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. ఇదండి ఈ చిన్న ఇన్ఫర్మేషన్. మీకు యూజ్ అయిందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మరింతమందికి ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇలా అయితే ప్రజెంట్ గార్డెన్లో కూరగాయల వర్షం అయితే ఈ విధంగా ఉంది. ఇంకా గ్రేప్స్ అయితే ఫుల్ పూత మీద ఉంది. చూడాలి ఎన్ని గ్రేప్స్ హార్వెస్ట్ చేసుకుంటున్నాం అనేది. మనకి ఎప్పుడైతే డిసప్పాయింట్ చేయవు ఈ గ్రేప్స్. మనకి చాలా బాగా వస్తున్నాయి. పిట్టెలకి సగం మనకి సగం అన్నమాట. ఉంటాను మరొక మంచి వీడియోలో అయితే కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్. చూసారు కదా, ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది మీ విలువైన కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. మన గార్డెన్లో ఉన్న ఈ చిన్న చిన్న కూరగాయల హార్వెస్ట్తో పాటు ఈరోజు పూల హార్వెస్ట్, మరిన్ని కొత్త విత్తనాలు అయితే నాటుకున్నాను. జూన్ మొదలైందంటే ఏరువాక పౌర్ణమి తర్వాత మనం విత్తనాలు నాటాల్సిందే, ప్రతి మొక్కను పెంచాల్సిందే. ఈసారి అయితే ఇలా కొన్ని కొత్త రకాలని మన గార్డెన్లో యాడ్ చేశాను. ముందు వీడియోలో ఇవన్నీ ఏ విధంగా పెరుగుతాయి, హార్వెస్ట్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. మరి మీరైతే మీ కామెంట్ని, లైక్ని చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. ఈ వీడియోని మొదటి నుంచి లాస్ట్ వరకు చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరొక మంచి వీడియోలో అయితే కలుసుకుంటాను. హ్యాపీ గార్డెనింగ్ వన్స్ అగైన్. బాయ్. టేక్ కేర్.